నరసరావుపేట నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు వేలాదిగా ఈరోజు తల్లి వచ్చారు. గత 4-5 సంవత్సరాల నుంచి అధికారం వచ్చిన తర్వాత నరసరావుపేటలో అనేక పార్టీ పరంగా అదేవిధంగా పరిపాలన పరంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి అంతేకాదు ఇప్పటి వరకు కష్టపడిన కార్యకర్తలు అనేక మంది ఈరోజు నిర్లక్ష్యానికి గురై అనాథలుగా ఉన్నారు నరసరావుపేటలో. మరి ఈరోజు నరసరావుపేట విషయానికి వస్తే నరసరావుపేట మంచి నియోజకవర్గం, మంచి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం, అదేవిధంగా జగనన్న అభిమానులు సైనికులంతా కూడా గట్టిగా ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు ద్వితీయ ఖచ్చితంగా నరసరావుపేటని కాపాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి విన్నవించుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ త్యాగం చేయటానికైనా సరే నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు కంకణబద్దులై ఉన్నారనే విషయాన్ని వారికి సవినయంగా మనం చేస్తా ఉన్నా. గోబుల్ రెడ్డి అండి చెప్పి జనం రాలేదని ఫుడ్ వీడియో చెప్తున్నాడు. ఖచ్చితంగా నరసరావుపేటని కాపాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి విన్నవించుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ త్యాగం చేయటానికైనా సరే నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు కంకణబద్దులై ఉన్నారనే విషయాన్ని వారికి సవినయంగా మనం చేస్తా ఉన్నా. గోబుల్ రెడ్డి అండి చెప్పి నరసరావుపేట నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు వేలాదిగా ఈరోజు తల్లి వచ్చారు. గత 4-5 సంవత్సరాల నుంచి అధికారం వచ్చిన తర్వాత నరసరావుపేటలో అనేక పార్టీ పరంగా అదేవిధంగా పరిపాలన పరంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి అంతేకాదు ఇప్పటి వరకు కష్టపడిన కార్యకర్తలు అనేక మంది ఈరోజు నిర్లక్ష్యానికి గురై అనాథలుగా ఉన్నారు నరసరావుపేటలో. మరి ఈరోజు నరసరావుపేట విషయానికి వస్తే నరసరావుపేట మంచి నియోజకవర్గం, మంచి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం, అదేవిధంగా జగనన్న అభిమానులు సైనికులంతా కూడా గట్టిగా ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలు ద్వితీయ